రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘన మహత్యము గల రాజు. మన క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inna Reddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction mass offered by Divine Word Retreat Center. For the conversion of sinners, especially youth, mass offered by Annapurna. Thanksgiving mass offered by Mannes Sleva family. For fulfillment of special intentions, mass offered by Bathina Jyoti family. For good marriage proposal to Niharika, mass offered by Giriraja Kumari family. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పించి ఈ దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. తేజోవంతమైన మేఘములో పవిత్రాత్మ కనిపించెను. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఇతనిని ఆలకింపుము అను తండ్రి వాణి వినిపించెను. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్య రూపధారణను గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆ పండుగను మనం చేసుకోబోతూ ఉన్నాం. కాబట్టి మనం చేసిన ప్రతి తప్పిదాన్ని, ప్రతి పాపాన్ని, దేవునికి విరుద్ధమైన ప్రతి కార్యాన్ని ఆ ప్రభునికి సమర్పించి విశ్వాసముతో ఈ బలి పూజలో పశ్చాత్తాప హృదయంతో పాప మన్నింపును పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్నా, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్నా, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం, నిన్నే మేము గణపరచెదం. జనితైక సుతుడ ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనదైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనతైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమ సత్యములను దృఢపరిచితివి. అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబింపచేసితివి. నీ సేవకులమైన మేము నీ ప్రియమైన కుమారుని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవారసులను అగుదుముగాక.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనములు, 13-14 వచనములు. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి, శాశ్వత జీవి యొక్కడు సింహాసనముపై ఆసీనుడాయెను. అతని వస్త్రములు మంచువలే తెల్లగా నుండెను, తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా ఉండెను. అగ్ని వంటి చక్రముల పైనున్న అతని సింహాసనము అగ్ని వంటి జ్వాలలతో మండుచుండెను. ఆ సింహాసనము నుండి అతని ఎదుట నుండి అగ్ని వంటి ప్రవాహము పారుచుండెను. వెనవేలు బంట్రోతులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచి ఉండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి కలిగిన దృశ్యములను ఇంకనూ చూచుచుండగా మేఘారూఢుడైన మనుష్య కుమారుని పోలినవాడు వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి సన్నిధిని ప్రవేశింపగా అతడిని ఆ శాశ్వత జీవి సముఖమునకు కొనిపోయిరి. ఆ మనుష్య కుమారుడు పరిపాలనమును, మహిమను, అధికారమును బడసెను. సకల దేశములకును, జాతులకును, భాషలకును చెందిన ప్రజలెల్లరును ఆయనను సేవించిరి. ఆయన పరిపాలనము శాశ్వతమైనది, అది ఎన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. ఉరుముల ఓలే మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల ఓలే మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా స్వార్త 9వ అధ్యాయము
పరిశుద్ధ వచనములు 28వ వచనము నుండి 36వ వచనం వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనము నుండి 36వ వచనం వరకు. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయమును గూర్చి ఆయనతో ముచ్చటించుచుండిరి. పేతురు అతనితోటి వారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 పర్ణశాలలను నిర్మింతుము అని తాను పలికినది తనకే తెలియక మాట్లాడుచుండెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకునినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవరికీ చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం వినిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్య రూపణ దారుణను గురించి మనం విని ఉన్నాం. దివ్య రూప దారుణ అంటే ఏమిటని మనం ఆలోచన చేయవచ్చు. ఇది మార్పు చెందటం అన్నమాట. ఒక స్థితి నుండి ఇంకొక స్థితిలోనికి మారటం, ఒక చోట నుండి ఇంకొక చోటకి మారడం. ఇట్లా యేసుక్రీస్తు ప్రభువారి దివ్య రూప దారుణ చూస్తూ ఉన్నప్పుడు ఆయనలో మనము 2 వ్యక్తిత్వాలను చూడగలుగుతూ ఉన్నాం. ఒకటి దైవత్వము, రెండవది మానవుని యొక్క తత్వంని చూస్తూ ఉన్నాం. దైవము, మానవుడు 2 కూడా క్రీస్తులో మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయడానికి ఈనాటి మనం వినినటువంటి సువిశేషంలో 3 శిష్యులను మాత్రము ఆయన వెంట పెట్టుకుని వెళ్తూ ఉన్నట్లు మనం విని ఉన్నాం. ఎవరు ఆ 3 అని మనం ఆలోచన చేస్తే పేతురు, యోహాను, యాకోబులు అన్నట్లు సువిశేష పట్టణంలో మనం వింటూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని బోధలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి అద్భుతాలు చేసిన ప్రతి చోట కూడా ఈ యొక్క శిష్యులు 3 ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఈ శిష్యుల జీవితంలో ఏమి జరుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు తాబోరు పర్వతానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో వీరు నిద్రించుచుండగా క్రీస్తు ప్రభువు దైవత్వం కలిగినటువంటి 2 వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నారంట. వారు ఎవరు అని అంటే, ఒకరు మోషే, రెండవ వారు ఏలియా అన్నట్లు మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. మోషే ప్రజలకు నాయకుడిగా ఉంటే, ఏలియానేమో ప్రవక్తలలో మొదటివాడుగా, రోషము కలిగినటువంటి ప్రవక్తగా పిలువబడుతూ ఉన్నారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు, మోషే, ఏలియాలు సంభాషించుటను ఈ 3 శిష్యులు చూస్తూ ఉన్నారంట, పేతురు, యాకోబు, యోహానులు. అయితే పర్వతము పైకి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆయన దిగి వచ్చే ముందు ఆ 2 వ్యక్తులు వెళ్ళిపోతుంటే శిష్యులు అంటూ ఉన్నారంట, అయ్యా, మీకు పర్ణశాలలో నిర్మిస్తాము మీ 3కి అని. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, పర్వతం అనేది దేవుని సన్నిధికి గుర్తింపుగా ఉంటూ ఉన్నది. పర్వతం అనేది దేవుని సన్నిధి, దేవాలయముగా మనము పరిగణించాలి. ఇప్పుడు ప్రభు దేవుని సన్నిధిలో ఉన్నాడు.
దేవుని సన్నిధిలో ఉండి దైవత్వం కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి ఉన్నారు. అది దేనిని గురించి మాట్లాడి ఉన్నారంటే క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నట్లు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవత్వం కలిగినటువంటి ముగ్గురు వ్యక్తులను గురించి ఇదిగో మనుషులైనటువంటి ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దైవత్వం కలిగినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరెవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఏలియా, మోషే గారులని ముగ్గురు వ్యక్తులు యోహాను, పేతురు, యాకోబులు మాట్లాడుతూ ఉన్నట్లు మనం ఈనాటి సువిశేషంలో చూస్తూ ఉన్నాం. పర్వతము మీద నుండి కిందికి వస్తూ ఉన్నాడు అంటే దేవుని సన్నిధి నుండి ఆశీర్వాదాలతో ప్రభు కిందికి వస్తూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో జరుగుతున్నటువంటి సంభాషణ, ఆ సమయంలో వారు వింటున్నటువంటి స్వరము, ఎవరిని గురించి స్వరము వినపడింది అంటే క్రీస్తుని గురించి అన్నట్లు మనం వింటూ ఉన్నాం. ప్రభువు ఆ పర్వతము చెంత ఆ దైవత్వం కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి వస్తుంటే ఆయన ముఖము సూర్యుని వలె మండుతూ ఉన్నదంట, వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నదంట. అది చూచి వారు ఆశ్చర్యపడిపోతూ ఉంటే ఒక మేఘము వారిని కమ్మేస్తూ ఉన్నట్లు, ఆ మేఘము నుండి ఒక స్వరము వినిపించినట్లు, ఆ స్వరము క్రీస్తుని గురించే వినిపించినట్లు మనం ఈనాటి సువిశేషంలో వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ ప్రభు పైనుండి కిందికి వస్తూ ఉన్నప్పుడు వెలుగును కిందికి తీసుకుని వస్తూ ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి వీరికి వెలుగును చూపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ పర్వత స్థానంలో దేవుని మందిరము ఉంటే ఇదిగో శిష్యుల స్థానంలో మనమందరము ఉన్నాం. చూడండి, క్రీస్తు ప్రభు ఆ మందిరం, ఆ దైవత్వము నుండి, ఆ దేవుని సన్నిధి నుండి మన మధ్యకు తన వెలుగును తీసుకుని వస్తూ ఉన్నారు. లోకం అనేటువంటి చీకటిలో ఉన్న మన దగ్గరకు రక్షణ అనే వెలుగును ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు, తన మరణమును గురించి మాట్లాడిన పిదప. ఈరోజు ఆలోచన చేద్దాం, మనము కూడా ఆ క్రీస్తుని యొక్క వెలుగుని చూడగలుగుతూ ఉన్నామా? శిష్యుల వలె ఆయనతో పాటు ఉండగలుగుతూ ఉన్నామా? ఆయన బోధనలను ఆలకించగలుగుతూ ఉన్నామా? ఆయన అద్భుతములను చూడగలుగుతూ ఉన్నామా? మన ఆత్మీయ జీవితంలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జనతైక కుమారుని మహిమాన్విత దివ్య రూపదారుణ ఉత్సవమును కొనియాడుట కొరకు మేము సమర్పించు కానుకలను పవిత్రవరం పరపుము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కళంకము తొలగించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములో తన మహిమను ప్రదర్శించెను. సిలువను గూర్చిన సంశయములను శిష్యుల హృదయముల నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశింపచేసెను. దీని వలన శ్రీసభ శిరస్సు అయిన తన యందు ప్రప్రథమముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరతము నీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ప్రత్యేక విధంగా ఈ యొక్క నడి పూజ సమయంలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుందాం. వారి అవసరతలన్నీ కూడా ప్రభు సఫలీకృతం చేయాలి అని వారు మన యొక్క ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కాబట్టి మన ప్రార్థనల ద్వారా వారు దీవించబడాలి అని, ఆశీర్వదించబడాలి అని ప్రతి ఒక్కరూ వారి ఉద్దేశంలన్నీ కూడా ప్రభు నెరవేర్చి వారిని దీవించాలని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి మన ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను విశ్వాసముతో ఈరోజు మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి కొరకు, మన యొక్క వ్యక్తిగత అవసరతల కొరకు పరలోక ప్రార్థన ద్వారా ప్రభువుని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు అతని యథార్థ రూపమును మనము చూద్దాము, కనుక అతని వలె అగుదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని మహిమాన్వితమైన దివ్య రూపధారణ ద్వారా అతని దివ్యత్వమును మాకు ప్రదర్శింప చిత్తగించితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా నీ కుమారుని రూపమును తాల్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి మీకు మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా